ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ కోసం వైఎస్ భారతి ప్రచారం నిర్వహిస్తున్నారు. పులివెందుల్లో వైఎస్ భారతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొండూరు, ఇనగనూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు భారతి. ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సుమతితో కలిసి ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మరోమారు ముఖ్యమంత్రిగా జగన్ను, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. మొత్తం మీద సీఎం జగన్ కోసం ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అవినాష్ రెడ్డి సతీమణితో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మరోమారు సీఎంగా జగన్ను, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించమంటూ కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సుమతితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. తొండూరు, ఇనగనూరు గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. పులివెందుల్లో వైఎస్ భారతి ఇంటింటి ప్రచారంతో ఒక్కసారిగా వైసీపీ ప్రచారం హోరెత్తింది. సీఎం జగన్ కోసం ఆయన భార్య రంగంలోకి దిగారు. వైఎస్ భారతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకసారి 2 ఓట్లు ఉంటాయి అక్క. ఎంపీ కొద్ది, ఎమ్మెల్యే కొద్ది, 2 ఖచ్చితంగా కాన్ఫిస్ట్ చేయండి అక్క. ఎంపీ సార్ భార్య అక్క, తప్పకుండా కాన్ఫిస్ట్ చేయండి అక్క. సీఎం జగన్ కోసం వైఎస్ భారతి రంగంలోకి దిగారు. వైఎస్ భారతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పులివెందుల్లో ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. తొండూరు, ఇనగనూరు గ్రామాల్లో అవినాష్ రెడ్డి సతీమణి సుమతితో కలిసి ఆమె ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను, ఎంపీగా అవినాష్ రెడ్డిని మరోమారు గెలిపించాలంటూ ఆమె ప్రజలను కోరారు. మొత్తం మీద వైఎస్ భారతి ప్రచారం నిర్వహించడంతో వైసీపీ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపించింది. ఎస్, కిషోర్ జాయిన్ అవుతున్నారు. కిషోర్, సీఎం భార్య ఇంటింటి ప్రచారం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అలాగే అవినాష్ రెడ్డి భార్యతో కలిసి ఆమె నిర్వహించిన ప్రచార సరళి ఎలా కొనసాగింది? థ్యాంక్ యూ రామదాస్. సీఎం జగన్ కోసం నేరుగా ఆయన సతీమణి వైఎస్ భారతి రంగంలోకి దిగారు. ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో కూడా అటు ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సుమతితో కలిసి ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తొలుత తొండూరు మండలం ఇనగనూరు గ్రామం నుంచి కూడా ఈ ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఇంటింటా ప్రచార కార్యక్రమంలో కూడా అడుగడుగునా అటు ఆమెకు బ్రహ్మరథం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇనుగురు గ్రామంలోకి అడుగు పెట్టగానే ఆమెకు ప్రతి మహిళకు కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ కూడా ఆమెకు స్వాగతం పలికారు. అయితే మరోవైపు ఏదైతే ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడపలో తొక్కుతూ కూడా ఆమె ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పథకాలతో పాటు అటు ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలంటూ కూడా ఆమె వారందరినీ అభ్యర్థించిన పరిస్థితి. మరోవైపు మరోమారు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు అమలు కావాలంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరోమారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని కూడా అటు పులివెందుల ప్రాంత ప్రజలకు వివరిస్తూ కూడా ఆమె ముందుకు సాగుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి విమర్శల పైన కూడా ఆమె కాస్త ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి గడప, ప్రతి అవను, ప్రతి తాతను పలకరిస్తూ కూడా ఆప్యాయంగా ఏదైతే గతంలో తను ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలతో ముడిపడినటువంటి అనుబంధం నేపథ్యంలో ఒకసారిగా ఆ ప్రాంతానికి చేరుకొని వారందరి మధ్య ఆప్యాయతలను కురిపిస్తూ కూడా ఒక రకంగా వారిని దగ్గరుండి పేరు పేరున పలకరిస్తూ కూడా అవ్వ, తాత అంటూ పలకరిస్తూ కూడా ప్రచారంలో దూసుకెళ్లడంతో ఒక రకంగా వైసీపీ శ్రేణుల్లో కూడా నూతనోత్సాహాన్ని నింపిందనే చెప్పవచ్చు. అయితే ఆమె తొలుత ఈ రోజు విజయవాడ నుంచి మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్నారు. పులివెందులకు చేరుకున్న అనంతరం తొలుత ఏదైతే తొండూరు మండలం నుంచి ఆమె ప్రచారాన్ని నిర్వహించాలని ఇనుగురు గ్రామాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పటికే ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సుమతి కూడా ఆ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఒక్కసారిగా అక్కడంతా కూడా ప్రచారం నిర్వహించడంతో ఒక రకంగా వైసీపీ శ్రేణుల్లో కూడా నూతన ఉత్సాహాన్ని నింపింది. నయా జోష్ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున పులివెందుల్లో వైఎస్ భారతి ప్రచారం చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే ఈ క్రమంలో ఆయన ప్రచారానికి రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ భారతి కూడా
ప్రచారం పులివెందులో నిర్వహించాలని ఆమె చేరుకుంది. ఈ రోజంతా కూడా పూర్తి స్థాయిలో అటు తొండూరు మండలంలోనే తన పర్యటన అంతా కొనసాగించి ఇంటింటా ప్రచారం చేస్తూ కూడా అటు ప్రజలకు పూర్తి స్థాయిలో ఏదైతే పథకాలు అమలు జరుగుతున్న తీరుతో పాటు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. ఇది మొత్తం మీద సీఎం జగన్ కోసం వైఎస్ భారతి ప్రచారం నిర్వహించారు. పులివెందుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తొండూరు, ఇనగనూరు గ్రామాల్లో ఆమె ప్రచారం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి సతీమణి సుమతితో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. మరోమారు సీఎంగా జగన్ను, ఎంపీగా అవినాష్ రెడ్డిని గెలిపించారంటూ ఓటర్లను అభ్యర్థించారు. చేసుకుంటారు ఒకసారి 2 ఓట్లు ఉంటాయి అక్క. ఎంపీ కొద్ది ఎమ్మెల్యే కొద్ది 2 ఖచ్చితంగా కాంగ్రెస్ చేయండి అక్క. ఎంపీ సార్ భార్య అక్క తప్పకుండా కాంగ్రెస్ చేయండి అక్క.